నవమాసాలు మోస్తుంది, భరించుద్ది, ఇబ్బందులు పడుద్ది, కనేటప్పుడు నరకయాతన అనుభవిస్తుంది. మళ్ళీ జన్మ. ఒక అమ్మ అనే పదం ప్రతి వ్యక్తి పలకాల్సిన పదమే. పిలవటం కానీ, అమ్మ గురించి ఆలోచించటం కానీ మానేస్తారు. కుటుంబం ఎదుగుద్ది అనే విషయంలో చేస్తుంది. అందుట్లో ఉన్న మాధుర్యం అంతా తను అర్థం చేసుకుంటుంది. తన మనసులో ఉన్న కోరికను కానీ, బాధను కానీ, తనలో వస్తున్న ఫీలింగ్స్ను కానీ చెప్పుకోవాలనిపిస్తుంది. మై ఫ్రెండ్స్, ఈరోజు మనం అమ్మ గురించి చెప్పుకుందాం. అమ్మ పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా మనకు అవసరం. కానీ ఆ అవసరాన్ని, అమ్మని గుర్తించే వాళ్ళు ఎవరూ లేరు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి నేను ఈరోజు మీకు అమ్మ గురించి చెప్దాం అనుకుంటున్నాను. నేను చెప్పే ప్రతి మాట కూడా మీకు అవసరం అవుద్ది, అర్థం చేసుకుంటారు అనే విషయంగా చెబుతున్నాను. మీకు గనక ఇది నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చివరిదాకా చూడండి వీడియో, మీకే అర్థమవుతుంది. కాబట్టి అమ్మ అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అమ్మ అనే పదం ఒక బిడ్డను కనంగానే అవుతుంది. ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ ఒక బిడ్డనైతే ఎప్పుడైతే కంటారో అప్పుడు అమ్మ అవుతుంది. ఆ అమ్మ అయినప్పుడు ఎంత నవమాసాలు మోస్తుంది, భరించుద్ది, ఇబ్బందులు పడుద్ది, కనేటప్పుడు నరకయాతన అనుభవిస్తుంది. మళ్ళీ జన్మ అనే విషయం తెలిసి కూడా బిడ్డను కనాలని అనుకుంటారు. కానీ అంత బాధలు అనుభవించి కళ్ళ ముందు ఆ బిడ్డను చూడగానే వాడు చాలా చాలా అంటే అది చెప్పలేనంత సంతోషం ఉంటుంది, అనుభవిస్తారు. ఈ విషయాన్ని మీకు వివరంగా చెప్పాలనుకుంటున్నాను. ఒక అమ్మ అనే పదం ప్రతి వ్యక్తి పలకాల్సిన పదమే. ఇంకా నాన్న అనే పదం చాలా తక్కువ మాట్లాడతారు. అమ్మ తెల్లారు లెగిస్తే తినటానికి కానీ, బట్టలు వేసుకోవటానికి కానీ, స్కూల్కి వెళ్ళటానికి కానీ, చిన్నపిల్లలప్పుడు అన్ని విషయాలలో అమ్మ లేదే జరగదు. ఆ అమ్మ కొన్ని సంవత్సరాల తర్వాత అమ్మలే అనుకుంటారు. అమ్మ అనేది అప్పటికి మర్చిపోతారు. అవసరాలు తీరిపోతాయి. తీరిపోయినాక అమ్మని పిలవటం కానీ, అమ్మ గురించి ఆలోచించటం కానీ మానేస్తారు. ఆ మానేయటం అనేది అవసరం ఉన్నా కూడా తల్లి కనుక్కొని అన్నీ చేసుద్ది కాబట్టి మీరు మానేస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. అలాగే మీ పెళ్ళిళ్ళు చేస్తుంది, కోడళ్ళు వస్తారు. కోడళ్ళు వచ్చినా కూడా అమ్మ వాళ్ళకు కూడా చేస్తుంది. ఎందుకు చేస్తుంది? రక్త సంబంధం కాబట్టి కొడుకు వాళ్ళకు కూడా చెయ్యాలి. చేస్తే నా వంశం అభివృద్ధి చెందుద్ది, నా కుటుంబం ఎదుగుద్ది అనే విషయంలో చేస్తుంది. ఇకపోతే ఆడపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ప్రతి క్షణం కావాల్సింది అమ్మ. చిన్నప్పుడు అమ్మ అంటే ఇక పంచప్రాణాలు అన్నట్టు ఉంటుంది. పెద్దయ్యాక కూడా అదే వర్షంలో వెళ్తారు, అయిపోతుంది. చదువుల విషయం, వాటి విషయం వచ్చేసరికి కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నప్పుడు, కొంచెం సర్దలేనప్పుడు తల్లిదండ్రులకి పిల్లలు ఇబ్బంది పడతారు. ఆ టైంలో కూడా నాన్నరు అమ్మ మీదే సాధిస్తారు. ఇలా ఉంటుంది తల్లి పోర్షన్ అనేది మొదటి నుంచి ఇలా ఉంటుంది.
ఈ పుట్టిన పిల్ల మళ్ళీ పెళ్లి చేసి అమ్మ అవుతున్నాను అని తెలిసినప్పుడు అందుట్లో ఉన్న మాధుర్యం అంతా తను అర్థం చేసుకుంటుంది. అప్పుడు ప్రతి క్షణం అమ్మే కావాలనిపిస్తుంది. ఎందుకంటే తన మనసులో ఉన్న కోరికను కానీ బాధను కానీ తనలో వస్తున్న ఫీలింగ్స్ను కానీ చెప్పుకోవాలనిపిస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అమ్మ అవసరమో ఆలోచించండి. ఎప్పుడైతే మనం కన్నపిల్ల మన తల్లి అవుతుందో అప్పుడు ఆ తల్లికి తను కన్నదానికన్నా తన కూతురు కనబోయే బిడ్డ గురించి ఎన్నో కలలు కంటది, ఎంతో ఆశపడుద్ది. ఎప్పుడో డెలివరీ అవుద్దా, ఎప్పుడు చూద్దామా మనవరాల్ని అని, మనవడిని అని, ఇంత నడుస్తుంది తల్లి మీద. అయిపోతుంది, అంతా బాగానే ఉంటారు, కుటుంబం వృద్ధి చెందుద్ది, అన్నీ అయిపోతాయి. భాగాలు పంచుకునేటప్పుడు కూడా అమ్మే కావాలి. నువ్వు నాన్న నట్టు పెట్టుకోరా, నేను అమ్మ నట్టు పెట్టుకుంటా అంటారు. ఎందుకు? నాన్న అయితే కూర్చుంటాడు, ఆయన ఏమి చేయలేడు, చేయటానికి కూడా ఆయనకి ఏమీ ఉండదు. అదే అమ్మ అనుకోండి, తన భార్యకి సహాయంగా ఉంటుంది. అలా ఆలోచిస్తాడు. ఆ ఆలోచన తన భార్య చేసుకుంటుందని ఆలోచించలేడు. మా అమ్మ ఉంటే చేస్తుంది అనే ఆలోచనతో తల్లినే కావాలని కోరుకుంటాడు. అలా పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఆమెకి ఏ రోజు విశ్రాంతి అనేది ఉండదు అనే కన్నా విశ్రాంతి అనేది ఇవ్వరు. ఎప్పుడైతే ఆమె మరణ ఛాయలు వస్తాయో అప్పటి వరకు ఆ దినచర్య ఆగకూడదు, చెయ్యాలి అనే జీవిత సత్యం అయిపోతుంది తల్లికి. కానీ ఆ తల్లి గురించి మీరు కూడా ఆలోచించండి. పుట్టిన దగ్గర నుంచి పెంచుద్ది, పెద్దాళ్ళని చేసుద్ది, పెళ్ళిళ్ళు చేసుద్ది, మీ బిడ్డలను సాకుద్ది, అన్నీ చేసుద్ది. కనీసం చనిపోయే టైంలో అన్న విలువ గౌరవం ఇవ్వండి. అప్పుడు మీ జన్మకి ఒక పరిపూర్ణత ఉంటుంది. ఇది నేను చెప్పే విషయం. ఇది ఎందుకు చేస్తున్నానంటే ప్రతి తల్లి అనుభవించే వేదన కాబట్టి ప్రతి వాళ్ళు ఆలోచించుకోండి. మీ విషయం మీకు నచ్చుద్ది అని నేను అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ముందు